డొమినియన్ రిపబ్లిక్లోని లా రొమానాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అక్కడి లా రొమానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించిన ఓ ప్రైవేటు జెట్ క్రాష్ అయింది. రన్వేకి తాకగానే ఒక్కసారిగా విమానం పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ మృతి చెందారు. గల్ఫ్ స్ట్రీమ్ G200 జెట్ విమానం లా రొమానా విమానాశ్రయానికి నైరుతి దిశలో సుమారు 16 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఆ తర్వాత తిరిగి విమానాశ్రయానికి చేరుకునే ప్రయత్నం చేసింది. విమానం రన్వేపై ల్యాండ్ అవ్వడానికి లేదా అత్యవసరంగా దిగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయింది. విమానం చక్రాలు రన్వేను బలంగా తాకడంతో అది ఒక్కసారిగా ఎగిరి తర్వాత అదుపు తప్పి భారీగా మంటలు చెలరేగాయి. విమాన ప్రమాదానికి అసలు కారణమేంటి, సాంకేతిక లోపమా, వాతావరణ ప్రభావమా లేక ఇతర కారణాల అనే కోణాల్లో అధికారులు విచారణ ప్రారంభించారు.